మనకందరికీ తెలుసు అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర ఉద్యమకారుడే కాదు, ప్రత్యక్ష పోరాట యోధుడు. చాలామంది మన దేశంలో ఉద్యమం చేసిన వాళ్ళని చూసాం, కానీ పోరాట యోధులను కొద్దిమంది మీద చూస్తాం. అటువంటి పోరాట యోధుడు పేరుంటేనే తెలుగు ప్రజల్లో రోమాలు నిలబడేటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వము, ధైర్యము, సాహసము, త్యాగము చేసినటువంటి గొప్ప మహానుభావుడు అల్లూరి సీతారామరాజు. ఈరోజు భారత ప్రభుత్వము దేశంలో ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులు సంబంధించినటువంటి అనేక జయంతి ఉత్సవాలను మేము ప్రత్యక్షంగా పరోక్షంగా నిర్వహిస్తూ ఉన్నాం. అల్లూరి సీతారామరాజు అద్భుతమైనటువంటి పరాక్రమం చూపించి గిరిజనులను సంఘటితం చేసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆ రోజు గడగడలాడించినప్పటికీ కూడా ఆయన చరిత్ర భారతదేశంలో చాలామందికి తెలియదు. నాన్ తెలుగు పీపుల్కు పూర్తిగా తెలియదు. ఇప్పుడున్నటువంటి ఈ తరం పిల్లలకు సినిమాల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చుంటే తప్ప ఈ తరం పిల్లలకు కూడా పూర్తి స్థాయిలో వారి జీవిత విశేషాలు తెలియజేయడం ఒకటే కాదు, అల్లూరి సీతారామరాజు జీవితాల నుంచి, ఆయన చేసినటువంటి త్యాగాల నుంచి ఈ తరం స్ఫూర్తి పొందాలి. ఆ రకమైనటువంటి కార్యక్రమం ఈ యొక్క 125 సంవత్సరాల జయంతి ఉత్సవాల సందర్భంగా, భారతదేశానికి 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగ సందర్భంగా భారత ప్రభుత్వము మరి అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను 1 సంవత్సరం పాటు నిర్వహించాలని నిర్ణయించాం. వారు ఎక్కడెక్కడైతే సంచరించారో, ఎక్కడైతే జన్మించాడో, ఎక్కడైతే వారు పెరిగారో, ఎక్కడైతే బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా పోరాటం చేసి అల్లూరి సీతారామరాజు అనేక స్థావరాలు ఏర్పరచుకున్నాడో, ఎక్కడెక్కడైతే ఏ పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేశాడో, వాటన్నిటిని కూడా గతంలోనే ప్రభుత్వాలు అల్లూరి సీతారామరాజు అభిమానులు గుర్తించారు. దీనికి సంబంధించి అన్ని ప్రజా సంఘాలతో, అన్ని రాజకీయ పార్టీలతో భాగస్వాములు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పూర్తి స్థాయిలో భాగస్వాములు చేసి ఈ ఉత్సవాలను సంవత్సరం పాటు నిర్వహించాలనుకున్నాం. దానికి సంబంధించి ప్రధానమంత్రి చైర్మన్గా ఈ యొక్క ఆజాద్ కా అమృత్ మహోత్సవ కమిటీ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకున్నాం. ఈ వచ్చే నెల జూలై 4వ తేదీ 125వ జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 2023 జూలై 4వ తేదీ వరకు కూడా సంవత్సరం పాటు ప్రజలతో మమేకమై స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులను, స్థానికంగా ఉన్నటువంటి యువతను, గ్రామీణ ప్రజలను, అనేకమైనటువంటి ప్రజా సంఘాలను భాగస్వాములు చేసి ఉత్సవాలు సంవత్సరం పాటు నిర్వహిస్తాం. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, కర్ణాటకలో, తెలంగాణలో, ఢిల్లీలో కూడా ఈ ఉత్సవాలు నిర్వహిస్తాం. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం
ఢిల్లీలో నిర్వహించేటువంటి కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ముఖ్య అతిథిగా రావాలని నా ఆకాంక్ష. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉత్సవాలను ప్రారంభోత్సవం చేస్తున్నారు. ముగింపు కార్యక్రమాలకు భారత రాష్ట్రపతి జరగాలి. అది దేశ రాజధానిలో జరగాలని ఆకాంక్ష. ఇక్కడ జరపడం గొప్ప కాదు, కర్ణాటకలో జరగాలని ఆకాంక్ష. అనేక కార్యక్రమాలు. కాబట్టి ఈ ఉత్సవాలను ఎంత వీలైతే అంత ఇక్కడ ఉండేటువంటి ప్రజా సంఘాల సహకారంతో ముందుకు తీసుకెళ్తాము. ఇది భారతీయ జనతా పార్టీగా చూడడం లేదు. మేము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఎవరైతే అన్సంగ్ హీరోస్ ఉన్నారో, ఇంకా ఈ తరానికి నవతరానికి తెలవనటువంటి అనేక మంది స్వతంత్ర సమరయోధుల వివరాలు ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఇటీవలనే జార్ఖండ్లో భగవాన్ బిర్సా ముండా గిరిజన స్వాతంత్ర సమరయోధుడు. అక్కడ గిరిజన ప్రజలు ఆయనను భగవాన్గా గుర్తిస్తారు. అటువంటి వ్యక్తి యొక్క మహానుభావుని యొక్క గిరిజన ప్రజలు భగవాన్గా దేవుడిగా పూజించేటువంటి వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాం. తేగ్ బహదూర్ సిక్కుల యొక్క 9వ గురువు తేగ్ బహదూర్ కావచ్చు. ఈ రకంగా అనేక మంది మహనీయులు ఈ యొక్క ఆజాద్ కా అమృత్ మహోత్సవం సందర్భంగా నిర్వహిస్తూ ఉన్నాం.